హాయ్ హలో, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఢిల్లీలో ఉన్న జైన మందిరం. మన ఆఖరి తీర్థాంకరులు ఎవరైతే ఉన్నారో మహావీరుడు, ఆయన విగ్రహం ఇక్కడే ఉంది. ఈరోజు ఢిల్లీలో ఉన్న ఈ జైన మందిరాన్ని నేను మీకు చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. ఈ పూలు అవి చాలా బాగా పెట్టారు, మంచిగా మెయింటైన్ కూడా చేశారనమాట. చూడండి, ఇక్కడ పార్క్ ఉంది, మనం వచ్చి కూర్చొని కొంతసేపు అలాగా ఉండి వెళ్ళొచ్చు అనమాట. ఏమండో ఇది విన్నారా? పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ చూస్తారా, చాలా బాగా కట్టారు. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. ఇది జైన మందిరం అన్నమాట. మనం పైకి వెళ్ళగానే గుడిలాగా ఉంటుంది, టెంపుల్ లాగా. చూద్దాం రండి. చాలా బాగుందండి ప్లేస్ అయితే, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి తప్పకుండా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఓకే, మీలో ఢిల్లీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైనా చూసుంటారు. చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి, చూద్దాం ఎవరెవరు ఉన్నారు. వావ్, చాలా బాగుందండి. ఇక్కడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? సింహం మరియు ఆవు. ఇక్కడ ఒకటి గమనించారా? సింహం దగ్గర ఆవు పాలు తాగుతుంది, మరియు ఇక్కడ ఆవు దగ్గర సింహం పాలు తాగుతుంది. మరి దీని అర్థం ఏంటన్నది నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి, చూద్దాం. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పైకి వెళ్ళటానికి అయితే స్టెప్స్ లేవు, కానీ ఇలాగా మనకి పైకి వెళ్ళటానికి నడవలేని వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా బాగా దీన్ని కట్టారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. చూడండి, ఇప్పుడు మనం టాప్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఉన్నారు మహావీరులు, చూస్తున్నారుగా. చూడండి, జైన మతంలోని చివరి తీర్థాంకరులు మహావీరులు ఎవరైతే ఉన్నారో ఆయన 4 మీటర్లు పొడవైన స్టాచ్యూ ఇక్కడ ఉంది. చాలా బాగుంది స్టాచ్యూ. అలాగే మనకి పైన చూడండి ఎంత బాగా ఉంది. ఇక్కడ వచ్చి మనం కూర్చోవచ్చు, కొద్దిగా తిరగొచ్చు. రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి, అక్కడ రాసుంది, మీకు కనిపిస్తుంటే తీర్థాంకర్ మహావీర్ అని రాసుంది. అయితే హిందీలో రాసుంది, అది మీకు అర్థం కాకపోవచ్చు. చాలా బాగుంది కదా స్టాచ్యూ. ఇది ఒక జైన మందిరం అన్నమాట. ఇంకొకటి చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ దగ్గరలోనే కుతుబ్ మినార్ ఉందన్నమాట. ఇక్కడ నుండి దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, ఎక్కువ కూడా లేదు. మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మనం అక్కడ కనిపిస్తుంది కదా కుతుబ్ మినార్, అదే అన్నమాట. అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ కుతుబ్ మినార్ కూడా మీకు చూపిస్తానండి దగ్గర నుండి, చూడండి. అప్పుడు మనం స్కూల్ పుస్తకాల్లో చదువుకుని ఉంటాం కదండి, జైన మతం యొక్క చిట్ట చివరి తీర్థాంకరుడు వర్ధమాన మహావీరుడు అని. ఆయన యొక్క గుర్తుగా ఈ మందిరాన్ని నిర్మించారన్నమాట. నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. వర్ధమాన మహావీరుడు దిగంబరుడు అనమాట. అంటే అప్పట్లో జైన మతంలో 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి దిగంబరులు, 2 శ్వేతాంబరులు. దిగంబరులు అనేవారు నగ్నంగా ఉండేవారు, మరియు శ్వేతాంబరులు అనేవారు తెల్లటి వస్త్రాలను ధరించేవారు. అందువలనే ఇక్కడ మన వర్ధమాన మహావీరుడు మనకు దిగంబరంగానే కల్పిస్తారండి. ఈ మందిరం మనకి న్యూ ఢిల్లీలోని మెహరౌలి అనే ప్లేస్లో మనకి లొకేట్ అయి ఉందండి. ఈ ప్లేస్ని అహింసా స్థల్ అని పిలుస్తారండి. అహింసా స్థల్ అంటే
హింస లేనటువంటి ప్రదేశం అని అర్థం వస్తుంది. ఈ అహింసా స్థల్ అనే జైన మందిరం యొక్క వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఎందుకంటే నేను తర్వాత చేయబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయన్నమాట. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.